నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో మరో ప్రధానమైన రోడ్డు విస్తరణకు ముందడుగు పడింది. రాయలసీమ ప్రాంతంలోని బనగానపల్లి ప్యాపిలి రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. 2 లైన్లుగా ఈ నిర్మించే విధంగా దీని ప్లాన్ను తయారు చేశారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రాయలసీమలోని రోడ్లపై ఫోకస్ అయితే పెట్టింది. నేషనల్ హైవేలతో పాటుగా స్టేట్ హైవేలను కూడా విస్తరించాలని ప్రణాళికలు అయితే రూపొందించుకుంది. కేంద్రం సహాయంతో కొన్ని ప్రాజెక్టులని పీపీపీ ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో కొన్ని అయితే మరికొన్ని ఈ రోడ్లను సొంతగా ఆర్ఎండ్బి కానీ లేదా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కానీ డెవలప్ చేయాలనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలోనే బనగానపల్లి ప్యాపిలి మధ్య ఉన్నటువంటి రోడ్డును 2 వరుసలుగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ రోడ్డు పనులు అయితే చేపట్టనున్నారు. మొత్తం 52 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును విస్తరిస్తారు. ఈ రోడ్డుకు డ్రోన్ సర్వే చేసి మ్యాప్ను తయారు చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు ఒక వరుసలో ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇట బనగానపల్లి నుంచి ప్యాపిలి వరకు ఆర్టీసీ బస్సులు వెళ్ళడానికి 2 గంటల సమయం పడుతుంది. ఈ రోడ్డు సక్రమంగా లేకపోవడం, ఈ ఆర్డినరీ బస్సులు మాత్రమే ఉండడంతో ఈ యొక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లి నుంచి గార్లదిన్న వరకు సిమెంట్ లారీలు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు ఇరుగ్గా ఉండడంతో ఈ యొక్క దద్దనాల చెరువు దగ్గర ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. బనగానపల్లి ప్యాపిలి మార్గంలో దాదాపు 20 గ్రామాల వరకు ఉన్నాయి. వాటిలో పాతపాడు, చినరాజుపాలెం, యాగంటిపల్లి, పనుపుల, అట్లనే జలదుర్గం ఈ యొక్క ముఖ్యమైన గ్రామాలు. ఇక సిగర్మాన్ మెట్ట నుంచి ఈ యొక్క వాహనాలు ఒకవైపుకు ప్యాపిలికి మరోవైపు డోన్కి అయితే వెళ్తుంటాయి. అయితే రోడ్డును ప్యాపిలి నుంచి బనగానపల్లి వరకు నిర్మించి ఈ యొక్క టంగుటూరు మీదుగా మహానంది మండలం గాజులపల్లి వద్ద ఈ అమరావతి రోడ్డులో కలిపే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ రోడ్డుకు సంబంధించి ఉన్నతాధికారులు ఈ యొక్క ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తున్నారని ఈ ఆర్ఎండ్బి ఏఈ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే దాదాపు 20 గ్రామాల ప్రజలు ఇబ్బందులు తీరుతాయని ఈ యొక్క ఆర్ఎండ్బి అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే అమరావతి రోడ్డుకు కూడా కనెక్టివిటీ పెరుగుతుందని ఈ సందర్భంగా వారు చెప్తున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి మ్యాప్ను డిపిఆర్ని తయారు చేసి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇటు రాయలసీమ జిల్లాల నుంచి అమరావతికి కనెక్టివిటీని పెంచే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. అందుకే రాయలసీమలోని ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా ఆ పనులను పూర్తి చేసే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. అది ఫ్రెండ్స్, ఈ యొక్క ప్యాపిలి బనగానపల్లి మధ్య ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చి అమరావతి రోడ్డుకు కనెక్టివిటీ చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.